హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీరైతే జూన్ 24th అంతా జాబ్ అయితే ఉంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ చెక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వల్ల ప్రొవైడ్ చేస్తారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టే వర్కింగ్ అవర్స్ ఆర్ మండే టు ఫ్రైడే 7:30 PM to 4:30 AM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వారానికి 5 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే నైట్ 7:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు కూడా షిఫ్ట్ అనమాట. సో ఈ యొక్క హౌస్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. గైస్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ ఎవరైతే డిగ్రీ చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇన్ కేస్ మీ దగ్గర పీజీ క్వాలిఫికేషన్స్ ఉంటే పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మంత్లీ స్టైపెండ్ వచ్చేసి మీకు $200 అయితే మెన్షన్ చేయడం జరిగింది. $200 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 16,000 per month శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక 16,000తో పాటు మనకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ అదేవిధంగా వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్ అని చెప్పేసి ఒక బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్లస్ మీరు హ్యాపీగా ఇంటి నుండే వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ మంత్లీ 16,000 వరకు అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మీరు 24th June 2024 అంతా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే మాకు జాబ్ చాలా త్వరగా కావాలి అర్జెంట్ అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ మంత్ 24th లోపు అయితే మీరు జాబ్లో ఉంటారు కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 months మీరు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఈ యొక్క ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ అనేది న్యూయార్క్ సిటీ బేస్డ్ కస్టమ్ అపియల్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి బిజినెస్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బిజినెస్ పరంగా సో అటువంటి స్టూడెంట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి వాళ్ళకి బిజినెస్కి సంబంధించి ప్రాపర్ ట్రైనింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక క్యాంపస్ మేనేజర్స్కి సంబంధించి కావచ్చు ఇక బిజినెస్కి సంబంధించి కావచ్చు సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అనేది ఇక్కడ ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్గా మీరు చేసేటువంటి వర్క్ ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కండక్ట్ రీసెర్చ్ అండ్ సోర్స్ లీడ్స్ అండ్ లింక్డ్ఇన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనకు వేకెన్సీస్ అయితే ఉంటాయి కదా జాబ్ వేకెన్సీస్. సో వాటికి సంబంధించి మీరు లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లింక్డ్ఇన్లో జాబ్ పోస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ పోస్ట్ చేస్తారంటే సో వాటిని చూసి స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకుంటారు కదా. సో అప్లై చేసుకున్న తర్వాత ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ చేయడము సో ఎవరైతే ఇక పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడము అదేవిధంగా ఇంటర్వ్యూ టీమ్స్కి ఇన్ఫార్మ్ చేయడము సో
ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీంతో పాటు వీక్లీ రిపోర్ట్ అయితే మీరు ఇక రిక్రూట్మెంట్ మెట్రిక్స్ సంబంధించి ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కోఆర్డినేట్ విత్ అవర్ ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్ టీమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇంటర్వ్యూ టీమ్స్ అదేవిధంగా ట్రైనింగ్ టీమ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అవుతూ ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ అయితే వచ్చుండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేట్ ఇంటర్పర్సనల్ అలాగే పీపుల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లింక్డ్ఇన్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా అంటే లింక్డ్ఇన్లో జాబ్స్ పోస్ట్ చేయడము అదేవిధంగా సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవుట్బౌండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు యొక్క లింక్డ్ఇన్ సోర్సింగ్ సంబంధించి కావచ్చు అవుట్బౌండ్ సేల్స్కి సంబంధించి మార్కెటింగ్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ యొక్క ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి సో మీకు విల్లింగ్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక రిక్వైర్మెంట్స్ అదేవిధంగా ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి పర్సనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి ప్రొయాక్టివ్కి సంబంధించి అదేవిధంగా ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ గోల్ ఓరియంటెడ్ అంబిషియస్ డెడికేటెడ్ టు లాంగ్ టర్మ్ విజన్ ఓపెన్ టు చేంజ్ కామ్ అండ్ ఫ్రెషర్కి సంబంధించి మీకు పర్సనల్ అట్రిబ్యూట్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా మనకు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఇక కంపెనీ అయితే ఉందన్నమాట. సో మనకు హైదరాబాద్ బ్రాంచ్ నుంచే ఇక నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఈ యొక్క సింపుల్ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ రెజ్యూమ్ వచ్చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎయిదర్ లింక్డ్ఇన్ సోర్సింగ్ ఆర్ అవుట్బౌండ్ సేల్స్ అనేది అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ బటన్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ లెట్ us నోన్ వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ లింక్డ్ఇన్ రిక్రూటింగ్ ఆర్ సేల్స్ అండ్ వై యూ థింక్ యు ఆర్ ఏ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో మీరు యొక్క జాబ్ వాళ్ళకి ఎందుకు గుడ్ ఫిట్ అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు సో ఇక్కడ పాజిటివ్గా ఇంగ్లీష్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద స్టైపెండ్ అయితే అడుగుతున్నారు. సో మనకు పర్ మంత్కి వచ్చేసి $200 అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మనకు 16,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క శాలరీకి మీకు ఓకేనా అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ది వర్కింగ్ అవర్స్ అయితే అడుగుతున్నారు. మండే టు ఫ్రైడే వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నైట్ 7:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్కి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.